ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంధన కష్టాలు తారాస్థాయికి చేరాయి. పలు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులు క్యూ కట్టారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇరాన్, అమెరికా యుద్ధానికి ముందు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, ఇప్పుడు క్రెడిట్ నిలిపివేయడంతో కొరత ఏర్పడుతుందని యజమానులు చెబుతున్నారు. జిల్లాలో ఇంధనం కొరతపై మరింత సమాచారం ఉమ్మడి ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ బొడ్డు శ్రీనివాసరావు అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరత వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? వాస్తవంగా అయితే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత అయితే లేదు. ఇదంతా ప్యానిక్. ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది, ప్యానిక్ వల్ల ఎలా అయితే క్రాష్ అవుతుందో ఇది కూడా అలా ప్యానిక్ వల్ల అవసరానికి మించి ఆయిల్ కొట్టించుకోవడం వల్ల జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు తప్పితే ఎక్కడ ఇంధన కొరత లేదని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రకటించి ఉన్నారు ఆల్రెడీ. మరి దీన్ని బట్టి ఇంకా ఆలోచించుకోవాలి జనాలు కూడా. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి ఉన్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అది రేట్లు పెంచుతున్నారని చెప్పి ముందుగానే, అంటే వీళ్ళు ప్యానిక్ అనమాట. అది రేట్లు పెంచుతున్నారు ముందుగా తెలియదు కానీ మొత్తం స్టాక్ అంతా అలా ఆపుకొని రేట్లు పెరిగినప్పుడు ఆ రేటుకి అమ్ముకోవచ్చు అని ఆపుతున్నారు తప్పితే ఇప్పుడు రాత్రి నో బోర్డు పెట్టేశారు. మార్నింగ్ మరి పెట్రోల్ డీజిల్ ఎలా వస్తుంది అందరికీ? అసలు మొత్తం ఆగిపోవాలి కదా. పెట్రోల్ బంకులు వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడానికి చేస్తారని అనుకోవచ్చా? వాస్తవంగా అయితే అనుకోవచ్చు, అదే అనుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాత్రి పెట్రోల్ లేదు, డీజిల్ లేదని నో బోర్డు పెట్టారు. ఉదయాన్నే పెట్రోల్ డీజిల్ యాడ్ నుంచి వచ్చింది. అది ఒకటే మరి నేను అడుగుతుంది. ఇప్పుడు ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళు ఉన్నాం మేము. 5 ఫీల్డ్ జాబ్లు ఉంటాయి. రోజుకి మేము 300-400 కిలోమీటర్లు కొడతాం ఫీల్డ్ మీద. మాకు 200 పెట్రోలే అంటే ఎక్కడికి పోతాం మిగతా పెట్రోల్ కోసం? ఎక్కడ చూసినా కానీ ఫుల్ లైన్లు ఉన్నాయి. దాంతో నైట్ లేదన్నారు పెట్రోల్. ఉదయం కల్లా అన్ని బంకుల్లో పెట్రోల్ వచ్చింది, మళ్ళీ లిమిటెడ్ పెట్టారు. కొద్దిగా ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్య తీసుకొని కొద్దిగా వాస్తవంగా అయితే యుద్ధాల వల్ల మనకు అక్కడ నుంచి డెఫిషియన్సీ ఉంది. కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని గ్యాలన్ పెట్రోల్ ఉంది, అది ఇదని చెప్తున్నారు. దాన్ని బట్టి మనకి వాళ్ళు ఏదోటి మార్గం చేస్తే బాగుంటుంది. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్నారు కదా, వాస్తవం కొరత ఉందా? లేదండి, మన వాళ్ళు తొందరపడుతున్నారు అంతే, ఇంకేం లేదు. వస్తున్నాయి, తొందరపడుతున్నారు అంతే. అంటే పెట్రోల్ లేదని చెప్పి అందరూ ఒక్కసారిగా వస్తున్నారు తప్ప అలాంటి పెట్రోల్ అన్ని బంకుల్లో ఉన్నాయి. కానీ మన వాళ్ళు లేవని చెప్పి తొందరగా అందరూ వచ్చేస్తున్నారు అనమాట. అందుకని అటు కొరతలాగా కనిపిస్తుంది. ఇప్పుడే టైట్ అవుతుందిగా. లీటర్కి 25 నుంచి 28 దాకా పెంచాలని చూస్తున్నారు. మాకు సిఎన్జి వచ్చేసి 2 పాయింట్లే ఇచ్చారు. ఇది ఒకటి కార్గిల్ బంక్ ఒకటి సంగమిత్ర దాటిన తర్వాత. ఇంకో పాయింట్ అటు గుంటూరు రోడ్డు కానీ ఇటు బైపాస్ కానీ ఇంకో పాయింట్ అన్న సిఎన్జి పెట్టగలిగితే మేము ఇబ్బంది పడకుండా ఉంటాం. ఇప్పుడు గంటల నించోవాలి క్యూలో. 2 బళ్ళు అద్దెలు కట్టుకొని గ్యాస్ పడి గంట కట్టుకోవాలంటే అద్దెలు కట్టలేము. చాలా ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ గురించి. ఇంకో పాయింట్ ఏదైనా పెంచగలిగితే ప్రభుత్వం దయతెలిసి అటు గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్డు ఏదైనా ఒక పాయింట్ పెట్టగలిగితే కొంచెం సేవ్ అవుతాం. సిఎన్జి బళ్ళు కంపెనీ వాడేమో బళ్ళు మేము బళ్ళు వదులుతున్నాడు, సిఎన్జి ఏమో దొరకట్లా, ప్రాబ్లంగా ఉంది. ప్రకాశం జిల్లాలో